రేయ్ వాడి సంగతి చూడండి రా. ఏమైంది సార్? మళ్ళీ వీడేమైనా తప్పు చేశాడా? పొద్దు నుంచి నీ మీద 3 కంప్లైంట్స్ వచ్చాయి. ఇంకో కంప్లైంట్ వస్తే నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు. సారీ సార్, వాడు ఈ రోజే జాయిన్ అయ్యాడు. ఇంకా తనకి ప్రాసెస్ అంతా తెలీదు. అవును సార్, సారీ సార్, ప్లీజ్ సార్ నన్ను క్షమించండి సార్. అయినా ఇలాంటి ఫారినర్ విఐపి డెలిగేట్స్ వచ్చినప్పుడు ఎలా పంపిస్తారు? కొంచెం మంచి వెయిటర్ని పంపించండి. అలాగే ఐస్ క్యూబ్స్ కూడా పంపించండి. సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను మంచి సీనియర్ వెయిటర్ని పంపిస్తాను. ఇంకా చూస్తావేంటి? పద. బాబాయ్ కనెక్ట్ అయింది. పండు, స్పైకేమ్ ఏంటి ఇలా సెట్ చేసావు? కంగారులో పెట్టేసినానమ్మా. సర్లే వదిలే. మిస్టర్ రత్నబాబు, సిల్క్ కోఆపరేటివ్ బోర్డుకి ఎలక్షన్స్ పెట్టారంట. అవును, ఒకడు నాకు పోటీకొచ్చాడు. నువ్వు ఒకవేళ ఈ ఎలక్షన్ గెలవకపోతే చాలా కష్టం. మీరు ఈ విషయంలో టెన్షన్ పడద్దు. ఇప్పటికే 5 సార్లు ఎనానమస్ గా గెలిచాను. ఈసారి ఎలక్షన్తో 1 సైడ్ గా డబుల్ హ్యాట్రిక్ విక్టరీతో గెలుస్తాను. మీరు గెలిస్తే మాకు ఏమీ ప్రాబ్లం లేదు. సార్, మీరు ఈ ఎలక్షన్స్ గురించి వదిలేయండి. ఏది ఎలా ఉన్నా గెలిచేది నేనే. దానికోసం చాలా ఖర్చు పెడుతున్నాను. మా వాళ్ళకి డబ్బులు ఇస్తే చాలు, ఆలోచించకుండా నాకే ఓటేస్తారు. ఖచ్చితంగా నేనే గెలుస్తాను. హ్యాపీ చీర్స్. మీరు ఎప్పుడూ ఇచ్చే మెటీరియల్ కంటే ఈసారి ఎక్కువగా ఇస్తాను. ఎందుకంటే ఈసారి నేను గెలిస్తే మా పిచ్చి చేనేత కార్మికులు నన్ను గుడ్డిగా నమ్మి వాళ్ళు నేసిన క్లాతుని నా చేతిలో పెడతారు. ఆ మెటీరియల్ ఎలాగూ మీకు నచ్చేదే. ఎప్పుడూ ఇచ్చే మెటీరియల్ కంటే చీప్ మెటీరియల్ చాలా తక్కువ ధరకివ్వాలి. మేము ఎవరికి ఇవ్వనంత తక్కువ రేటులో ఆ మెటీరియల్ని మీకు ఇస్తున్నాం. అదేమి కొత్త ఏం కాదు కదా సార్. మాలాంటి రెగ్యులర్ కస్టమర్కి మీరు తగ్గించివ్వాలి. లోయెస్ట్ గ్రేట్ మెటీరియల్ ఇస్తాము. మనం అనుకున్న అమౌంట్ కంటే 5 రేట్స్ తక్కువకి అయితే మాకు ఓకే. అలాగే సార్. కాకపోతే ఆ సిల్క్ కనీసం 2 ఉతుకులైనా ఉంటుందా? ఆ గ్రేడ్లో క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయదు. మన గవర్నమెంట్ ఈ బట్టలు పిల్లలకి ఉచితంగా ఇస్తున్నది. పిల్లలకు దాని క్వాలిటీ తెలీదు. పేరెంట్స్ గవర్నమెంట్ ఇచ్చే క్వాలిటీ ఇంతేనని పట్టించుకోరు. ఇచ్చేయండి సార్, ఏం కాదు. ఏంటమ్మా ఐస్ క్యూబ్స్ చెప్పి ఎంతసేపు అవుతుంది? ఇంతవరకు ఎవరో తీసుకురాలేదేంటి? ఐస్ క్యూబ్స్ చెప్పారా? ఎవరికి చెప్పారు సార్? ఇంతకు ముందు రూమ్ కి సర్వీస్ చేయడానికి వచ్చిన వెయిటర్కి అలాగే సర్వీస్ ఉమెన్ కి చెప్పాం, పంపిస్తామన్నారు. ఇంతవరకు పంపించలేదు. బాబాయ్, లక్ష్మి, మనం వెంటనే వెళ్ళిపోవాలి. మీ రూమ్ కి వెయిటరు సర్వీస్ ఉమెన్ వచ్చారా? అవును, వచ్చారు. సార్, మీరు ఎవరికి చెప్పారు ఏంటో, నాకైతే మీకు ఐస్ క్యూబ్స్ కావాలని ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఏంటమ్మా, రెగ్యులర్గా వస్తూ ఉంటాం. లోపలేమో విఐపి ఫారిన్ గెస్ట్లు ఉన్నారు. మీరిలా సర్వీస్ ల్యాబ్స్ చేస్తే ఎలాగా? ఏడి మీ మేనేజర్ ఎక్కడున్నాడు? పిలవండి. సార్ 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 వద్దు సార్, ఐస్ క్యూబ్సే కదా, నేను పంపిస్తాను. త్వరగా తీసుకురండి. ఓ సార్, ఏంటమ్మా? మీ రూమ్ నెంబర్ ఎంత సార్? 307. ఓ ఓకే సార్, అలాగే.
లక్ష్మి ఏంటి బయట నుండి వస్తుంది? అంటే ఇది నా కళ్ళు కప్పి బయటకు వెళ్ళిందా? వస్తుందా? వస్తుందా? అమ్మయ్యా, వచ్చేసారా? ఇంతకీ మనం అనుకున్న పని అయిందా? ఇంతసేపు లక్ష్మి ప్లేస్లో వసుదక్కుందా? ఇద్దరూ కలిసి ఎంత మోసం వాలి.